యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. నీతిని అనుసరించు వారలారా, నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచు. ఆ మాట బాగా విని అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. చాలు. ఎందుకన్నా మేము ఇంత వాక్యం చెప్తున్నా పిల్లలు చెడిపోతున్నారు? ఎందుకన్నా ఇంత వాక్యం చెప్తున్నా పిల్లలు తిరగబడుతున్నారు? ఎందుకన్నా ఇంత వాక్యం వింటున్నా మా పిల్లలు, మా కోడల మనసు మారడంలా? ఎందుకన్నా మా సోదరి మనసు మారడంలా? ఎందుకన్నా మా అల్లుడు మనసు మారడంలా? ఎందుకన్నా మా పిల్లల మనసు మారడంలా? నువ్వు చెప్పే వాక్యం అందరికీ అర్థమవుతుంది కదా, ఎందుకు మారడము లేదు అన్న ప్రశ్న మీరు వేసుకుంటే, వాక్యం వింటున్నారు కానీ వాక్యాన్ని హృదయములో పెట్టుకోవాలా. అందుకే ఎక్కడ అన్నాడు, హృదయమందుంచుకున్న వారలారా. చెడిపోకోకుండా ఉండాలి అంటే, తిరుగుబడకోకుండా ఉండాలి అని అంటే హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఉందా? నో. ఆదివారం విన్న వాక్యం గేటు దాటక ముందుగానే తుడుచుకొని పోతున్నాం. అట్లే మనం మంచి కార్పెట్ వేసాం, ఏమున్నా లేకపోయినా చీర ఇట్లా ఇదిలించుకొని పోతున్నాం అంతే. ఇంకా నీ బతుకు ఎప్పుడు అలాగే ఉంటే ముగింపు ఒకటి ఉంది ప్రియులారా. జీవితం ముగింపు ఒకటి ఉంది. ఆ రోజు రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఈ రోజే నీకు వయసు ఉంది, ఈ రోజే నీకు బలం ఉంది. ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు, ఎప్పుడు ఇలాగే ఉండదు ప్రియులారా. ఎందుకు పొంగిపోతున్నావు? ఎందుకు నీలో మార్పు లేదు తెలుసా? వాక్యం వింటున్నావు, హృదయములో పెట్టుకోలే వాక్యం. ఇక్కడ వింటున్నావు, ఇట పోగొట్టి ఇట దులుపుకొని బయటికి వెళ్ళిపోతున్నావు. ఎంతకాలం పోతావు అట్లా? ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు బిడ్డవు, ఒక 10 ఏళ్లకు తల్లివి. ఈరోజు నువ్వు కోడలువు, ఒక 10 ఏళ్లకు నువ్వు అత్తవు. నువ్వు ఈరోజు ఏమి విత్తితే రేపటి దినాన్ని అదే కోస్తావు. నువ్వు అనొచ్చు, నేను చచ్చినా సరే ఎవరి దగ్గరికి పోను నేను అని. నువ్వు చచ్చినా ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లే, ఘోరమైన చావు చస్తావు అంతే. ఆ రోజు నీ అజమాయిషితో ఏమేమో సాధించాలనుకున్నావు చూడు, నీళ్ళిచ్చే దిక్కుండదు నీకు. దేనికోసం పొంగిపోతున్నావు నువ్వు? దేని బట్టి పొంగిపోతున్నావు? ఎందుకు తగ్గింపు లేదు నీలో? నీ హృదయంలో దేవుని వాక్యమే ఉంటే నీ మనస్సు ఎలాగైపోతుంది తెలుసా? తెరచిన పుస్తకం మాదిరి, తెరచిన పుస్తకం మాదిరి ప్రియులారా. ఏది ప్రేమేది? బోధ హృదయంలో లేకపోతే బతుకులో మార్పు ఉండదు ప్రియులారా. బోధను ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటావో, హృదయంలో దేవుని బోధకు ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తావో, నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను ప్రక్కనుంటేనే బాగుంటానని. కాదు, కానే కాదు ప్రియులారా. చిరునవ్వుతో కలిసి ఉంటే కలిగే ఆనందం, ఆరోగ్యం వర్ణనాతీతం ప్రియులారా, వర్ణనాతీతం. ఈరోజు చాలా మంది ద్వేషాల చేత, అసూయల చేత, ఎప్పుడో ఇంత చిన్న మాటలను పట్టుకొని, ఎప్పుడో ఇంత చిన్న మాటలను పట్టుకొని దేశాలను అలాగే పెంచుకుంటున్నారు. ప్రార్థనలు మాత్రం అబ్బా ఏమి దించుతారో పైనుంచి, యేసుప్రభును కిందికి దించుతారు. ఎందుకు దించుతున్నారు మీరు? దించితే తొక్కేది మిమ్మల్నే ముందు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడండి ప్రేమ? హృదయములో బోధ ఉంటే ప్రేమ ఉంటుంది. హృదయములో బోధ లేదు కాబట్టి ప్రేమ లేవు. హృదయములో బోధను ఎప్పుడైతే నిలుపుకోగలుగుతామో ఆటోమేటిక్గా ప్రేమ అనే పుష్పం అలాగ ఫలిస్తుంది ప్రియులారా. ఆలోచన చేయండి. మీరు విన్న వాక్యానుసారంగా బ్రతికితే మీకు గౌరవం చేకూరుతుంది. ఇక్కడున్న కోడలందరికీ ఒక మాట చెప్పమంటారా? మీ అత్తో మీ మామో తిని తినక తిప్పలు పడి ఏదో ఒక 1000, 10,000, 1,00,000 మిగిలిచ్చారనుకోండి, చచ్చిపోయేటప్పుడు ఆ 1,00,000 మాతో పాటు వేసి మమ్మల్ని బూర్చండి అంటారా? అది ఎవరికి ఇస్తారు?
బిడ్డలైన మీకే కాదు ఇచ్చేది వాళ్ళు, బిడ్డలైన మీకే కాదు ఇచ్చేది వాళ్ళు. అంటే వాళ్ళ సొమ్ములు కావాలి మీకు, వాళ్ళ మీద ప్రేమాప్యాయతలు వద్దు మీకు. హృదయములో బోధ ఉంటే సొమ్మును ఆశించరండి, ప్రేమను పంచుతారు. ఒక తల్లి తండ్రికి పుట్టి ఒక అక్కో ఒక అన్నో విడిచిన ఎంగిలి పాలు తాగిన నీకు నీ అన్నను అన్న అని పిలవడం, నీ అక్కను అక్క అని పిలవడం, నీ కుటుంబానికి ప్రేమగా మాట్లాడడం రాదు. నువ్వు ప్రార్థనలో ప్రభువుని దించుతావా పైనుంచి కిందికి? నీ హృదయంలో ఏమి లేదు, దేవుని బోధ లేదు. చాలామంది ఏం తయారంటే, నువ్వు ఎన్నైనా చెప్పు మేము క్షమించాం. ఆ క్షమించొద్దులే, వద్దులే. నువ్వు క్షమించినప్పుడు నీ పాపాలు దేవుడు ఎందుకు క్షమించాలి? నీ పాపాలన్నిటినీ ఆయన లెక్కలేక తీసుకొని నీకు పెళ్లి కాకముందు నుంచి పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఏమేమి రహస్య పాపాలు చేశావో అవన్నీ కూడా లెక్కలేక తీసుకొని ఒక చిన్న జబ్బుతో మొత్తాడనుకో, ఎట్లా బతుకుతావు నువ్వుగా? మరి నిన్ను క్షమించలే ఆయన? నీ మీద జారిపడలా ఆయన? నువ్వు కరెక్ట్గా బ్రతికావా? ఎవడో ఒక్కరు చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో, నేను పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు పర్ఫెక్ట్ నేను అని ఒక్కరు చెప్పండి చూద్దాం. నేను నా కోటి పేసి సేవను విడిచిపెట్టి వాళ్ళ ఇంటిలో వాళ్ళ ఇంటికి పాలేరు మాదిరి పనిచేస్తా. నేను పర్ఫెక్ట్ అని చెప్పండి. ఎవరో ఆడబిడ్డ ఒక పురుషుడు చెప్పండి నేను పర్ఫెక్ట్ అండి అని. మరి మనలో ఇన్ని లోపాలుంటే దేవుడు క్షమిస్తే నువ్వెందుకండి ఒకరి మీద ఒకరికి క్షమాగుణాలు ప్రేమాప్యాయతలు ఉండవు నీలో? మరి క్షమించరానంత తప్ప అంటే ఏంటి తప్పు? హృదయములో బోధ ఉంటే తిరగబడరు, ప్రియులారా. హృదయంలో ఏం లేదు, ఇప్పుడైనా బోధను పెట్టుకోండి. హృదయంలో బోధ పెట్టుకోండి. ఊరకు చర్చికి వచ్చి అటెండెన్స్ వేయించుకొని పోతే దేవుడు దీవించడు. ఈ రోజుకు నీ కుటుంబము ఒక శాపంగా ఎందుకుందో తెలుసా? దీవెనకరంగా ఎందుకు లేదో తెలుసా? నువ్వు సంపాదిస్తున్న తృప్తి ఎందుకు లేదో తెలుసా? ఎంత చిన్న డబ్బులో కూడా సంతోషం ఎందుకు లేదో తెలుసా? ఎందుకు మిగులుబాటు లేదో తెలుసా? నీ హృదయంలో బోధ లేదు. ఎవరి హృదయములో దేవుని బోధ ఉంటుందో వాళ్ళు అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారండి, ఆశీర్వదించబడతారు ప్రియులారా. దానికి ఒక మంచి ఉదాహరణ, గర్వంగా అనుకోమాకండి, నేనే. బోధించడం మాత్రమే కాదు ప్రియులారా, ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి ఎప్పటికెప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటాను. కాబట్టే ఇదే ప్రాంతానికి పొట్ట చేత పట్టుకొని ఒక పూట తింటే మరొక పూట తిండి లేకోకుండా నిలబడిన నన్ను నా దేవుడు ఈరోజు ఎలాగ నిలబెట్టాడో మీ అందరూ సాక్షులు. నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటే అయినంటే కన్నా ఆ జీవితంలో వృద్ధి ఉండదు. ఇక్కడ మీరు కూడా చాలా మంది వృద్ధి చెందారు. ఎలాగో తెలుసా? హృదయంలో కనీసం కొంతైనా బోధ ఉంది. దేవుడు అంటున్నాడు, తిరగబడ్డానికి కారణం ఏంటో తెలుసా? చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? హృదయములో ఏమి లేదు, బోధ లేదు. అమ్మ, మీ పిల్లలకు ఎందుకు తిరగబడుతున్నారో తెలుసా? వాళ్ళు మీ వెనకమ్మడితే ప్రార్థనకు వస్తున్నారు, మీ వెనకమ్మడితే ఇంటికి పోతున్నారు, అవసరాన్ని బట్టి తిరగబడుతున్నారు. ఎందుకో తెలుసా? బోధ లేదు హృదయంలో. దేవుని వాక్యం ఏం చెప్పింది, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, అవును నేను వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నానని చెప్పే తత్వం లేదు. ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు తెలుసా? ప్రభు యొక్క శిక్షణ లేదు. ఎందుకు కుటుంబాల్లో సమస్యలు తెలుసా? ప్రభు యొక్క శిక్ష లేదు. రెండవది, ఎందుకు కుటుంబాలలో పిల్లలు చెడిపోతున్నారు, ఎందుకు కుటుంబ జీవితాలు ఇలాగా తయారయ్యో తెలుసా? ప్రభు బోధ లేదు. ఈ రోజు కూడా అన్నా మేమంతా ఒకే మందిరానికి వెళ్తాం, ఒకరితో ఒకరు మాట్లాడుకోమన్నా సిగ్గుండాలండి. ఒక ఆమె అంటుంది నాతో, అండి చాలా బాధలేసింది నాకు, అలాంటివన్నీ చెప్పలేను నేను అన్నా. ఒకే మందిరానికి వెళ్తామన్నా వెళ్తారు. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోం, మేము ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోం. ఒక తల్లి బిడ్డలమే మళ్ళా ఏం లాభం అండి? ఎందుకు పోతున్నట్టు ప్రార్థన? నటన కాదు ఇదంతా, మోసం కాదు. దేవుడు ఏమన్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ పంటనైతే విత్తుతాడో అదే పంటను
కోస్తాడు. మీరు ఏం విత్తితే అదే కోస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ పిల్లలు మీ చేతుల్లో ఉండి, మీ సంకల్లో ఉండి మీరు చెప్పినట్టు వింటున్నారని మీరు అనుకుంటున్నారా? వినని రోజు కూడా ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే పిల్లలకు మంచి పునాదులు వేయాలి. పొరపాటు జరుగుతాయి, తప్పిదాలు జరుగుతాయి. పిల్లలకు ప్రేమాప్యతలు నేర్పించాలి. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటానండి, ఒక దేవుని సేవకుడిగా. పెద్దోళ్ళకు మీకు జుట్లు పట్టుకొని ఆ పక్క సౌరం ఈ పక్క జుట్టు ఊడిపోయినా పర్వాలా, పిల్లల మధ్య మాత్రం ద్వేషాలను పెట్టమాకండి. పిల్లలకు ప్రేమాప్యతలు నేర్పించండి. రే మీ అబ్బా, మీ జేజిరా, మీ తాత, మీ అవ్వ తప్పు చేస్తే అబ్బా కొడతాడు. డబ్బులేమో అబ్బ ఇవ్వాలి, జేజి ఇవ్వాలి, ప్రేమను మాత్రం ఇవ్వరు. హృదయములో బోధ ఉంటే చేసే పని కాదండి. పిల్లలు చెడిపోవడానికి శిక్షణ లేకపోవడం, బోధ లేకపోవడం. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, ఏంటో చెప్పమంటారా? రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షలోము తర్వాత పుట్టినవాడు. ఎవడు వీడు? అదోనియా. ఎవరి కొడుకు? దావీదు కొడుకు. ఎందుకు చెడిపోయాడు? గారాబము. ఏం చేశారు? అతి గారాబం. నేను చాలా మటుకు ఎదురుగా ముఖం మీదనే మాట్లాడుతానంటానండి. గారాబము పిల్లలను పాడు చేస్తాయి. దావీదు కుమారుడైన అదోనియా ఏమి చేసినా కూడా, అక్కడ మీరు చదివారు, బాగా గుర్తుపెట్టుకోండి, ఏమి చేసినా కూడా రే ఎందుకురా ఇలాగా చేస్తున్నావని ఆ తండ్రి అడగలేదంటే అంత గారాబం. ఎందుకో తెలుసా? అతను అందగాడు. ఏం గారాబం అండి ఇది? బుద్ధి లేని తండ్రులు పిల్లల్ని పట్టుకొని డాడీ ఏం చేద్దాం డాడీ ఈరోజు? నీ కూతురు నీకు డాడీ అయితే, ఉదాహరణకు నీ కూతురో నీ కొడుకో డాడీ అయితే, డాడీ అమ్మ నీకేం కావాలి? ఏమో మాట్లాడరు. ఇప్పుడు మా నాయన నేను డాడీ అని పిలుస్తా ఇంగ్లీష్లో, తెలుగులో వద్దులేండి. మా నాయన నేను ఇంగ్లీష్లో డాడీ అని పిలుస్తా. మా నాయన భార్య నాకేమవుతుంది? మమ్మీ అవుతుంది. మా నాయన అమ్మ ఏమవుతుంది? జేజ్ అవుతుంది. ఇప్పుడు నా బిడ్డను నేను డాడీ అని పిలిచాను అనుకోండి, డాడీ అమ్మ లేకపోతే డాడీ భార్య, నాకేం కావాలి? అమ్మతో కాపురం చేస్తున్నావా నువ్వు? అమ్మతో కాపురం చేస్తావా నువ్వు? నీ బిడ్డను పట్టుకొని డాడీ డాడీ అని అన్నావు అనుకో, నీ డాడీ తల్లి అంటే నీ డాడీ అని అంటున్న పాప పసిబిడ్డ యొక్క తల్లి నీకు భార్య అయితే నువ్వు కాపురం చేసేది ఎవరితో? ఇప్పుడు ఎవడ్రా నేర్పించింది పదాలు? బిడ్డలను పట్టుకొని డాడీ ఏంటి? కొడుకును పట్టుకొని డాడీ అనేది, కూతురును పట్టుకొని మమ్మీ అనేది ఏంటి? గారాబాలు. బుద్ధి ఉన్నవారు చేసే పనులు ఇవి. నా భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది, ఆ బిడ్డ నాకు బిడ్డ. నేను ఆ బిడ్డను మురిపంగా డాడీ మమ్మీ అన్నాను అనుకోండి, వాళ్ళమ్మ నాకేం కావాలి? ఇప్పుడు వాళ్ళమ్మ నాకేం కావాలి? డాడీ అమ్మ నాకేం కావాలి? చేసి కావాలి అంటే నేను ఎవరితో కాపురం చేస్తున్నా? ఏం ఆలోచన? ఏంటి గారాబం? ఏంటి బుద్ధి లేనితనం? ఇంకా తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే, ఏదైనా చేయాలంటే పిల్లలను, డాడీ ఈరోజు ఎక్కడికి వెళ్దాం డాడీ? పిల్లోని అడగడం ఏంట్రా? ఎక్కడ పోవాలను నువ్వు? ఈరోజు ఏం తెచ్చుకొని తిన్నావు డాడీ? పిల్లల్ని అడగడం ఏంటి? ఏంటి గారాబం? ఎక్కడికి వెళ్తుంది ఈ గారాబం? ఈ గారాబం వెనకున్న అర్థాలేంటి? అదోనియా ఏం చేశాడు తెలుసా అండి? వాడి గారాబాన్ని బట్టి దావీదుకు అనారోగ్యమయ్యి చలి ఆగక ఒక చిన్నదాన్ని తెచ్చి చలి ఆగడానికని అతని ప్రక్కలో పడుకోబెడితే అతను పాపం చేయలే. కానీ ఈ అదోనియా ఏం మాట్లాడతాడు సొలొమోనుతో అంటే, దావీదు ప్రక్కన పడుకున్న ఆ స్త్రీని నాకు భార్యగా కావాలని అడుగుతాడండి. గారాబం తప్పు. పిల్లలను ప్రేమించడం తప్పు కాదు, గారాబం చేయడం తప్పు. వాళ్ళు ఏం చేసినా సరే రైట్ అంతే. ఉన్నిలే నా పిల్లోడు తెలియక చేసినా, ఇప్పుడు పిల్లోడు తెలియకనే చేస్తాడు, రేపొద్దున తెలిసి కూడా చేస్తాడు. పిల్లలను ప్రేమించాలి, మురిపం చేయాలి,
గారాబం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఇప్పటికే మీరు చాలా గారాబం చేస్తున్నారు, అడిగిందల్లా అందిస్తున్నారు. 19 మంది బిడ్డలకు జన్మనిచ్చిన సూసన్ వెస్లీ యొక్క తల్లి గారు తన బిడ్డల గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా? చాలా మంది చనిపోతే కొద్దిమంది ఉంటారు. ఆ బిడ్డలతో చెప్పే మాట, పిల్లలు ఏడ్చి అడిగింది ఏది వాళ్ళకి ఇవ్వకూడదంట. ఏడ్చి లేదు నాకు అదే డ్రెస్ కావాలని ఏడిస్తే వాడు ఏడుస్తుంది, పోయి తేపో అని తెచ్చేది. ఈరోజు అదే డ్రెస్ కావాలని వాడు ఏడుస్తుంది, రేపొద్దున వాడే కావాలని ఏడుస్తుంది. ఇస్తావా? వాడే కావాలని ఏడిస్తే ఇస్తావా? ఆ పిల్లే కావాలని ఏడిస్తే ఇస్తావా? ఏడ్చే వాళ్ళకు కూర్చొని ఏది మంచిదో గుర్తించగలిగిన జ్ఞానం మాకుందని చెప్పడం నేర్చుకోవాలి. ఏడ్చిందని తీసిస్తివి, ఏడ్చిందని డబ్బులు ఇస్తివి, ఏడ్చిందని చేస్తివి, కోరిందల్లా ఇస్తివి, రేపొద్దున ఎవరినోని పిలుచుకొని వస్తాడు, ఇదిగో అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? గారాబము చేసిన దావీదు చాలా నష్టపోయాడండి. ఈరోజు చాలామంది గారాబం. మీ ఇంట్లో ఈరోజు మీ కోడల్లో లేకపోతే మీ ఇంట్లో మీ వాళ్ళలో ఎందుకు రివర్స్ అయినారు తెలుసా? ప్రారంభంలో మీరు అతి గారాబం చేశారు, అతి గారాబం చేశారు. అమ్మా ఉయ్యాలు ఊపుతాం, ఊగమ్మా అన్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఊపుతాంది కాదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరేమనుకున్నారు? మేము ప్రేమ చూపితే ప్రేమకు ప్రతిగా మమ్మల్ని బాగా చూసుకుంటుందిలే అనుకున్నారు. గుర్తించాలా? ఎవరిని ఎంతలో పెట్టాలనో అంతలో నేర్చుకోవాలి మనం. అంతే. మీరంతా నా బిడ్డలే. దేవుని సంఘంలో మీ అందరూ మింద ఏరుగుతుంటే ఇంకా కడుక్కుంటున్న పని నా పని. ప్రార్థనకు వచ్చావు, దేవుని వాక్యం అడిగావు, నీకు ఏదైనా వాక్యం తెలియకపోతే అడుగు, చెప్తా, అంతవరకే. అన్న నీతో పర్సనల్గా మాట్లాడాలని ఉంది, నీతో క్లోజ్గా ఇవన్నీ చేయమేమేము. ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా నా భార్యను ఖచ్చితంగా కూర్చోబెట్టుకుంటే పక్కన, దా కూర్చో. వాళ్ళలో చెడు ఉద్దేశం ఉండదు, నాలో చెడు ఉద్దేశం ఉండదు. ఎందుకు కూర్చోబెట్టుకుంటాము అని అంటే అపవాది ఏదో ఒక చెడు ఉద్దేశాన్ని పుట్టించుకోకుండా ఉండట కొరకు. గారాభం చేసి పిల్లలను పాడు చేసుకుంటున్నారు. వాడు కోరిన డ్రస్సు, తల్లిదండ్రులు ఎంత గారాభంగా తయారైపోయారంటే తండ్రి బండ్లో ఎక్కించుకొని పోయి ఆ పంది కటింగ్ కొట్టించుకొని వస్తాడు అని తండ్రే ఎక్కించుకొని పోయి, అమ్మ కూతురుని వెనకమ్మర్తి పిలుచుకొని పోయి చినిగిపోయిన జాకెట్ కొనిపించుకొని వస్తుంది. ఏంటి గారాబం? ఘోరమైనటువంటి పరిస్థితి. పెంపకాల్లో పొరపాట్లు జరుగుతున్నాయి, జాగ్రత్త పడదాం. దేవుడు రానున్న దినాల కొరకు ఎవరి మేలు కొరకు మాట్లాడుతున్నాడో అందుకే అన్నాను, నాకు నీకు మనకు మార్పు చెందుదాం. ప్రభు యొక్క శిక్షణ ఉండాలి, ప్రభు యొక్క బోధ ఉండాలి. గారాభం ఉండకూడదు. గారాభం చేయమాకండి. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు దాని గురించి బాధపడి అంటున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవాళ్ళనుగా చేశాను, కానీ వాళ్ళు ఏమయ్యారు? నా మీద తిరగబడుతున్నారు. ఎందుకు ప్రభు తిరగబడ్డారంటే ఈ లక్షణాలన్నీ కూడా ఇశ్రాయేలీల్లో ఉన్నాయి. ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో, జాగ్రత్త పడదాం. వాక్యమైన దేవుని ప్రియబిడ్డలారా, నువ్వు ఎన్నైనా చెప్పు, మేమిట్లే ఉంటామంటే ఒక్కరోజు హీన దశ, అది బహుఘోరమైన దశ. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యానికి తిరుగుబాటు పడుతున్నావా? నీ వాక్యానికి అవిధేయుడుగా జీవించడం ప్రారంభించావా? ఇదిగో ఒక దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను, నా నోటు నుంచి మాట వస్తుంది అంటుకుంటా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నడవలేక కిందన తారపట్ట కూర్చొని ఊగుతావు. అది హీనదశ అంటే. కాళ్ళు పనిచేయక, చేతులు పనిచేయక దోగాడుకుంటూ పోవాల్సి వస్తే వెనకలంతా చీరంతా నలిగిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? టైర్ లోపల ఉన్నటువంటి రీబటన్ అంతా కోసి ఇట కట్టుకొని ఇటు దొరుకుంటూ పోవాలా. అది హీనదశ అంటే. కావాలనమ్మా దశ? మీరు నగిన నక్కపోయినా అదే నిజం. చాలామందిని చూశాను నేను అట్లా. ఆ దశ మనకొద్దు.
దేవుని వాక్యానికి విధేయత చూపుదాం. ప్రభువా, ఇన్ని రోజులు వాక్యం విన్నాను, హృదయంలో పెట్టుకోలా. ఈ పక్క విని ఈ పక్క పోగొట్టుకున్నా. ఇంకొద్దు ప్రభువా, ఈరోజు నీ పాదాలు పట్టుకుంటున్నాను, హృదయంలో పెట్టుకుంటాను. నన్ను అడిగితేనండి ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పగలను. ఈరోజు ఈ స్థితిలో ఒక సేవకుడిగా దీవించబడ్డానికి కారణం ఏంటి అని అంటే, మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. బాధ పెట్టిన వాళ్ళు కళ్ళ ఎదురుగా వచ్చినా కూడా దాన్ని మళ్ళా నువ్వు నన్ను ఇట్లన్నావే అని నేను మనసులో అనను. ఇంకా అది అయిపోయింది, చెరుగని చిరునవ్వుతో పలకరిస్తానంతే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, చాలా చిన్న జీవితం మనది, చాలా చిన్న జీవితం. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ప్రేమ ఆప్యాయతలతో పలకరించుకుంటూ మాట్లాడుకుంటుంటే ఎవరేం దోచుకుపోరండి. నీ 10 లక్షలు తినేసి వాళ్ళు ఏమైనా మింగారా? ఏమిలే. లేదా నీకు రావాల్సిన 10 లక్షలు నేనేమన్నా తినను, ఎవరం తినం. ఉన్న 4 దినాలు ప్రేమగా అక్క, అన్న, అత్త, మామ, ఇదిగో ఇది తిను అని అంటే అన్ని దూరం అయిపోతాయండి, అన్ని దూరం అయిపోతాయి. కలిసి ఉండుటలో ఉన్న ఆనందం మరెక్కడా లేదు ప్రియులారా. చిన్న కుటుంబం మనది. మనుషుల ఆస్తులు కాదు మనకు కావాల్సింది, మనుషుల ఆత్మీయతలు కావాలి మనకు. మనుషుల దగ్గర నుంచి డబ్బులు వస్తే బాగుండు కాదు మనకు కావాల్సింది, ప్రేమ ఆప్యాయతలు. బ్రతికున్న దినాల్లో నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను, ఏదో ఒక రోజు నువ్వైనా నేనైనా చచ్చిపోతాం, ఎప్పుడో ఒక రోజు చనిపోతాం. చనిపోయినప్పుడు మన దగ్గరకు వచ్చి ఏమని ఏడ్చాలో తెలుసా? నన్ను బిడ్డలాగా చూసుకున్నాడు మా మామ, నన్ను బిడ్డలాగా చూసుకుంది మా అత్త. ఏయో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కుటుంబం అన్నాక. ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేది, పెద్ద దిక్కును కోల్పోయామే అని బాధపడాలి తప్ప శీఘ్రం పోయింది ఈ పొద్దుతో అనుకోకూడదు. ఈ పొద్దుతో శీఘ్రం పోయిందని నువ్వు అనుకో, రేపొద్దున నువ్వు కూడా పోతావు, నువ్వు కూడా పోతావు. 20వ శతాబ్దంలోనే నీకు ఇంత స్పీడ్ ఉంటే రాబోయే యుగం అంతా కంప్యూటర్ యుగం. నువ్వు అత్తవయ్యేసరికి ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. అప్పటికి భూమి మీద మనిషి నడుస్తూ ఉండడు, కేవలం ఫోన్ల మీద రకరకాలైనటువంటి దాని మీదనే నడుస్తాడు. అప్పుడు నిన్ను ఆడబెడతారో చూసుకో. కాబట్టి చక్కగా ప్రేమగా ఆప్యాయంగా పిల్లలను ఒకరి దగ్గరికి ఒకరు పంపించుకుంటూ చేరువ చేసుకుంటూ, హృదయంలో వాక్యం ఉన్న వాళ్ళు చేసే పని అదే. పిల్లలను దగ్గరకు తీసుకోండి, పిల్లల మధ్య ప్రేమ ఆప్యాయతలు నేర్పించండి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అటు ప్రాంతం సైడ్ వెళ్తేనండి, నేను చాలా పర్యాయాలు చూస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు అంతగా వాళ్ళు దీవించబడ్డారు అంటే, డెల్టా ఏరియా కింద ఉన్నారని కాదు వాళ్ళు. అంటే గోదావరి నీళ్ళు పుష్కలంగా ఉండి మంచి పొలాలు పంటలు పండుతున్నాయని కాదు. వాళ్ళు ఎంత ప్రేమాపేతలండి, వాళ్ళు ఎంత చక్కగా అండి. తాత, అవ్వ, అబ్బ చేసి కలిసి ఎంత అన్యోన్యంగా, కుటుంబాల్లోనికి వెళ్తే ఎంత మంచి కలయిక. ఈ కలయికను దేవుడు దీవిస్తూనే ఉంటాడు. ఒక మాట మీకు తెలుసు, 133వ కీర్తనలో రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అందరికీ తెలిసిందే. కానీ చివరి వచనానికి వెళ్తే అది అహరోను తల మీదుగా పోయబడి అంచుల వరకు కారినటువంటి పరిమళ తైలము వలె. అంటే కలిసి ఉన్న చోట మనిషి మునిగిపోయే అన్ని ఆశీర్వాదాలు ఉంటాయట. దాని కొరకైనా మనం హృదయంలో వాక్యాన్ని ఉంచుకుందాం. పిల్లలారా, వాక్యం విని నోట్బుక్లో రాసుకోవడం గొప్ప కాదు, హృదయంలో రాసుకోనండి. ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు, తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, ఆడపిల్లలైతే వెంటనే అమ్మతో పంచుకోండి. మగపిల్లలైతే నాన్నతో, నాన్న నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, పంచుకోనండి. నాన్న గద్దించిన, అమ్మ గద్దించిన వెంటనే తిరగబడమాకండి. తిరగబడడం అనేది సాతాను స్వభావం. వెంటనే మా అమ్మ నా కోసమే గద్దించింది, మా నాన్న నా కోసమే గద్దించాడు, సారీ డాడీ, మళ్ళా ఇంకెప్పుడు చేయనిలాగా, ఇంకోసారి ఇలాగా చేయనమ్మా అని వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకోసమయ్యే వాళ్ళు బ్రతికేది. సంపాదించే ప్రతి రూపాయి మీకోసమే, కష్టపడే ప్రతి కష్టార్జితం మీ కొరకే. మీరే వారి గుండెల మీద తంతే గుండెలు అవిసేలాగా అరుస్తారు. ఎవరికి చెప్పుకోలేకో తెలియక ఆందోళనకు గురవుతారు. కాబట్టి క్రీస్తు వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాం. ప్రభు యొక్క శిక్షలో బ్రతుకుదాం. గారాబాలు మాని ఎంతలో ఉండాలనో అంత,
అతి గారాబం ఎప్పుడు మంచిది కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు మీరు ప్రేమించండి, వద్దని చెప్పట్ల. అతి గారాబం, వాళ్ళు లేకపోతే మేము చచ్చిపోతాం అని అన్నాం అనుకోండి, మీరు బతికుండగానే చంపుతారు వాళ్ళు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాల చెంత ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా, విలువైన నీ పరలోకపు వాక్కులు నాతో మాట్లాడావు. ఒకవేళ నాతో నేను మాట్లాడావు అని నువ్వు విశ్వసిస్తే, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, ఈరోజు నీ మనస్సు మార్చుకో. వ్యర్థమైన మాటలు మాట్లాడమాకండి. ఇదిగో పోతానులే, పంపించానులే, చేసుకుంటానులే, ఇలాంటి వ్యర్థమైన మాటలు పక్కన పెట్టి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండండి. చక్కగా దేవుడు దీవిస్తాడు. చక్కటి చట్నీ అన్నం తిన్నా కూడా నెమ్మదిగా ఉంటుంది. ప్రేమ లేని చోట ఏది ఉన్నా లాభం ఉండదు. ఒక మంచి దేవుని సంఘములో ఉన్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం, ప్రభు అడుగు చాడల్లో నడుద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు నాయనా. నీవు ఎన్నో విలువైన పరలోకపు సంగతులు మాట్లాడారు. ఎందుకు మా పిల్లలైనా, మా కుటుంబాలలోనైనా తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది అనంటే, ఒకటి, శిక్షణతో కూడిన మీ వాక్యము లేదు. మీ బోధ వింటున్నారు కానీ హృదయములో లేదు. అది గారాభం మాకు నష్టాన్ని, బాధను తెస్తుంది. దయతో నీ బిడ్డలుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్యం విన్న మా ప్రియులు, వారి కుటుంబాలన్నీ కూడా కలిసిమెలసి అన్యోన్య సహవాసముతో ఆనందభరితమైన జీవితాలు జీవించడానికి ఒక చక్కటి తీర్మానాలు ఈరోజు చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంత చెప్పినా సరి చేసుకోకపోతే మీ లేఖనం మాట్లాడుతుంది నాయన. సామెతల గ్రంథం 29లో మీరు మాట్లాడుతూ, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా అన్నారు. అలాంటి పరిస్థితి మా ప్రియులకు ఎవ్వరికి మీరు కలిగించక తండ్రి, నీ వాక్యానికి విధేయులై బ్రతకడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వార్లారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలా మంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం.
ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇదొక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. పల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయంతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.